నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ఏదైతే జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడు జూన్ 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. సో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినట్టుగానే వైసీపీ అదేవిధంగా కూటమికి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఎన్నికల ఫలితాలకు ముందే కేకే సర్వే అని చెప్పి ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం ఇచ్చింది. దాదాపు 161 సీట్లు కూటమి గెలుచుకోబోతుందని చెప్పి ముందు చెప్పిన ఏకైక సంస్థ కేకే సర్వే. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 1 year పాలన ఎలా ఉంది అని కూడా కొంత రిపోర్ట్లు అయితే వచ్చాయి. సో కేకే సర్వేకి సంబంధించిన రిపోర్ట్ని మనం ఎలా చూడాలంటారు? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఇవాళ వాళ్ళు విజయోత్సవాలు వాళ్ళు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మరి ఏడాది అయిన సందర్భంగా వీళ్ళ యొక్క గావు కేకలు పెడబొబ్బలు వీళ్ళు పెడుతున్నారు. ఇక్కడ ఏదో ఒక సర్వే సంచలనం అయింది. ఇప్పుడు మీరు అన్నది ఏదేంటి? కేకే సర్వే అంటే ఇప్పుడు ఈ సర్వే ఎందుకు జరిపారు? సంవత్సరానికి సర్వే ఏంటి? అసలు ఏ పని చేయాలన్నా సమయము సందర్భము ఉండాలి. ఇది సమయమా సర్వే జరపడానికి? ఇది సందర్భమా సర్వే జరపడానికి? అంటే సంవత్సరంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోద్దా? మనకు అర్థం కాల. సర్వే వెనక కారణాలేంటి? సర్వేలో చీకటి కోణం ఏంటి? ఇప్పుడు మనం చేసే సర్వేకి ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా. అంటే అర్థం అంటే మళ్ళీ నువ్వు ధనం అనుకుంటావు. ఇప్పుడు మొత్తం అర్థాలు మారిపోతున్నాయి. అంతా ఇవాళ డబ్బు మయం అయిపోయిన పరిస్థితుల్లో ఈ సర్వేని ఎలా చూడాలి? అవును, అసలు ఇవాళ సర్వే జరగటం ఎందుకు? జూన్ 12న ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, జూలై 12న ఎందుకు చేయలే? లేకపోతే ఆగస్టు 12న 3 నెలల పాలన మీద చేస్తే పోయేదిగా. లేకపోతే అక్టోబర్లో 12న 6 నెలల పాలన చేస్తే పోయేది కదా. నెలకో సర్వే చేయండి, 6 నెలలకో సర్వే చేయండి, ఏడాది పాలనకు సర్వేనా? సార్, అయితే మీరు అన్న దాంట్లో నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. దాదాపు 2019 నుంచి 24 దాకా రాష్ట్రాన్ని దాదాపు 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత, వెనక్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్ సంవత్సరానికి నిజంగా మీరన్నట్టుగా ఇలా ఫలితాలు కానీ లేదా ఇలా సర్వేలు చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. నిజంగా ఇదే కారణం చెప్పి అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు సర్వేలో మీరు అడిగిన ప్రశ్నలు ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అయితే 1, కూటమి అయితే 2, అదర్స్ అయితే 3 అని అడుగుతారా? ఇదేం తలకమాసిన ప్రశ్న. ఇప్పుడు నేను అడుగుతోంది సమయం సందర్భం. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే మాట ఏడాది అయినాక ఎవరన్నా అడుగుతారా? అయ్యింది ఏడాదే. ఇప్పుడు టర్ము 1 year అయితే అడిగే ప్రశ్న ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని ఎవరన్నా అడుగుతాడు. అంటే ఎంత ఫూలిష్ సర్వే, ఎంత ఫూలిష్ క్వశ్చన్స్ వీళ్ళు అడిగారు. ఇప్పుడు అడిగేవాడికి బుద్ధి లేదు, చెప్పేవాడికి ఉంటుందిగా. అంటే ఇది బుద్ధి లేని సర్వేనా అని అడుగుతాను, లేకపోతే ఇది బుద్ధి లేని ప్రశ్న అని వాళ్ళ చర్చ. జనరల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారని ఎప్పుడు అడుగుతావు? ఓ 3 ఏళ్ళన్నా అవ్వాలిగా, 4 ఏళ్ళన్నా అవ్వాలి కదా. జనరల్గా అయితే 5 ఏళ్ళకి అడగాలి. సరే, ఇప్పుడు ఏంటి 5 ఏళ్ళు కొంతమంది ఉండట్లేదు, 4 ఏళ్ళకి అడగాలి. లేదు, ఇప్పుడేదో జమిల్ ఎన్నికలు అంటున్నారు, కనీసం ఇంకో 2-3 ఏళ్ళు ఆగి అడగాలి. అది వస్తే అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 1గా ఎవరిని ఇవ్వాలి? అధికార పార్టీని ఇవ్వాలి. 2గా ప్రతిపక్షాన్ని ఇవ్వాలి. కానీ నువ్వు ఎవరిని ఇచ్చావు? 1గా ప్రతిపక్షం, 2గా అధికార పక్షం చేయటంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే 1గా మా పార్టీ పెట్టమని వాళ్ళు చెప్పారా వైసీపీ వాళ్ళు? ఇది కేకే సర్వేనా వైసీపీ సర్వేనా అర్థం కావట్లా. అసలు సర్వే నేను అంటోంది అదే, దానికి సమయం ఉందా, సందర్భం ఉందా? అసలు ఎవరన్నా సర్వే చేస్తారా? ఇప్పుడు ఇంకా రకరకాల ప్రశ్నలు వీళ్ళు అడిగిన విధానం. 19 మంది ఎమ్మెల్యేల పైన 30% వ్యతిరేకత అంట, మరొక బ్లండర్. ఇప్పుడు అయ్యింది 1 year. 1 yearలో 30% వ్యతిరేకత పెరిగిపోద్దా? అడిగే క్వశ్చన్లో కొంత రీజన్ ఉండాలి కదా. రీజనింగ్ లేకుండా ఏంటి? ఇప్పుడు నేనేమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది లేదు, పెరిగింది పెరగలేదు, మనం అందులోకి వెళ్ళటం లేదు. 1 yearలో ఎంత వ్యతిరేకత పెరుగుద్దయ్యా? ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. ఈ 4 ఏళ్లలో అతను నాకు పని చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఈ 1 yearలో చేయలేదు, చేయకపోతే కొద్దిగా అసంతృప్తి ఉంటుంది నాకు. అది అసంతృప్తి, అది వ్యతిరేకతకి కారణమయ్యే అసంతృప్తి. ఏమో రేపు చేస్తే ఇప్పటి ఈ వ్యతిరేకత ఉంటుందా వచ్చే సంవత్సరం?
అర్థం కాల. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు 19 మంది శాసనసభ్యులపై 30% వ్యతిరేకత ఉందన్నారు కదా. నేనేమి మనం శాసనసభ్యులకి ఏమి క్లీన్ చిట్ ఇస్తున్నామని అనుకోబాక. కొంతమంది వివాదాస్పదమైన వాళ్ళు ఉన్నారు, రకరకాల పేర్లు వినపడ్డాయి. మీడియా కథనాలు మనం చూసినట్లయితే కొలికిపూడి శ్రీనివాసరావు అసలు అక్కడ కొరుకుడు పట్టలేదని, అక్కడ తెలుగుదేశం వాళ్ళే ఆయన తీసేయమని చెప్పి అక్కడ కార్యకర్తలు వచ్చి చంద్రబాబుకి అక్కడ పల్లా శ్రీనివాసరావుకి పార్టీ కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు ఏదో ఒక సంఘాన్ని పంపించారు. ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళతో బాగానే ఉంటున్నట్టున్నాడు. అక్కడ కొన్ని సూయిసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి అన్నారు. మనమేమి వాళ్ళ కొంతమంది తప్పటి అడుగులు ఉన్నాయి. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు అక్కడ కొంతమంది పైన వ్యతిరేకత వస్తోంది. ఏది అక్కడ ఏదో లోకం మాధవి అన్నారు, లేకపోతే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అసలు రకరకాలుగా అసలు పిఠాపురంలోనే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని మన మీడియాలో కథనాలు చూస్తున్నాం. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు అయ్యింది 1 ఇయరే, ఇంకా 4 ఏళ్లలో అవి సర్దుకోవచ్చు. అది మనం అంటోంది. ఏది సర్వే చేసినాడు, ఎవరు చెబితే చేశాడు, అతనంతటా అతను చేశాడా, ఎవరన్నా చేయించారా, మనకి ఇక్కడ కనపడుతోంది. మధ్యలో ఏదో జూనియర్ ఎన్టీఆర్ను కూడా తీసుకొచ్చారు. అది మరీ అబ్సర్డ్. అసలు జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకి ఏంటి సంబంధం? ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన 30 ఏమో సినిమాలు చేసినట్టున్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ అక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ టాప్ 2, 3, 4లో ఆయన ఉన్నాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. తన అన్న ఎవరు? కళ్యాణ్ రామ్. అసలు ప్రొడక్షన్ అతనే చూసుకుంటున్నాడు. మరి అటు తమ్ముడు సినిమాలు, ఇటు అన్న సినిమాలు. అన్నదమ్ములు ఇద్దరు ఇవాళ సినిమా పరిశ్రమలో అంత బిజీగా ఉంటే అది రాజకీయ కుటుంబమే కాదని మనం అన్నాం. ఇప్పుడు వాళ్ళ నాన్న హరికృష్ణ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఏంటి పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో కూడా పనిచేశారు. హరికృష్ణ కొడుకులుగా వాళ్ళ తెలుగుదేశం పార్టీలో లేదు, రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ ఆదరణ వాళ్ళకి ఉంది. ఎన్టీఆర్ మనవాళ్ళుగా ఇప్పుడు అతను రాజకీయాల మీద ఆసక్తి ఉందని చెప్పాడా? అతను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాడా? అతను ఎంత బిజీగా సినిమాల్లో ఉన్నాడు అంటే జగన్ ఏంటి, అతను తన మేనమామ చంద్రబాబుని జైల్లో పెడితే అసలు కనీసం పరామర్శించలేనంత బిజీ. పలకరించటం, లేకపోతే ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయడం, ఇది ఖండించటం లేదు. అసలు ఎంత బిజీగా అతను సినిమాల్లో ఉన్నాడంటే వాళ్ళ మేనత్త భువనేశ్వరి మేడం, ఆమె వ్యక్తిత్వ హననానికి వీళ్ళు పాల్పడితే వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు అసలు కనీసం దాన్ని ఖండించలేనంత తీరిక లేకుండా ఆయన ఉన్నాడు అంత బిజీగా. ఏదో ఇచ్చినా ఏదో కంటి తుడుపుగా ఏదైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుంటే ఆయన్ని దీనిలోకి తీసుకొచ్చి ఒక ప్రశ్న అడిగాడంట. ఏమని? కూటమికి నాయకత్వం వహించాలని, జూనియర్ ఎన్టీఆర్ వహించాలని కూటమి సపోర్టర్లు 7% అడిగారంట. అదే ఇక లోకేష్ వాళ్ళకేదో మరి 40% అట్లా ఏదో ఇచ్చుకున్నట్టున్నారు. మళ్ళీ ఆ ప్రశ్న వైసీపీ సపోర్టర్లను అడిగారంట. కూటమికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహించాలని కోరిన వైసీపీ సపోర్టర్స్ ఎంతమంది? 22% అంట. ఎట్లుంది? అదిరిందా? అదుర్సా? అంటే జూనియర్ ఎన్టీఆర్ కూటమికి నాయకత్వం వహించాలని కూటమి కోరుకోవటంలా, వైసీపీ కోరుకుంటుంది. ఇదెక్కడి చోద్యము, ఇదెక్కడి విడ్డూరం? నాకు ఆ ప్రశ్నే అర్థం కాలేదు. ఆ ప్రశ్నకు వచ్చిన జవాబుకి నాకు ఇక మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏది? ఆయన అసలు సినిమాల మనిషి. ప్రజెంట్ ఆయన ఏమీ రాజకీయాల్లో అసలు అతను వచ్చే అవకాశం కనపడతలేదు, కనుచూపు దూరంలో. ఇప్పుడు ఇది జరుగుతోంది ఏంటి? 1 ఇయర్ పాలన పైన. అసలు యాక్చువల్గా ఇవాళ సర్వేలు కొత్త కాదు మనకి. నేను అసలు సర్వేని నమ్మను, అసలు ఏ సర్వేని నేను నమ్మను. ఇప్పుడు నువ్వు ఒక మీడియా ప్రతినిధిగానో ఒక సర్వే సంస్థ ప్రతినిధిగానో నా దగ్గరకు వచ్చి మైక్ పెట్టి అదే గొట్టం పెట్టి, సార్ మీరు దేనికి ఓటేస్తారని అడుగుతావు. నేను జగన్కి వేస్తా ఓటు, కానీ నీకేమని చెప్తాను? చంద్రబాబుకి వేస్తా అని చెప్తా. ఎందుకని? అది నాలో శాడిజం. నేను వేసేవాడిని నీకెందుకు చెప్తాను? అసలు నా ఇంట్లో పెళ్ళానికే చెప్పను నేను ఎవరికి ఓటేస్తానని. కాకపోతే ఆమెకు మాత్రం చెప్తా పలానాళ్ళకి ఓటేయని. ఆమె ఏమన్నా కరెక్ట్గా నేను చెప్పిన వాళ్ళకి వేస్తుందా? అంటే అక్కడికి వెళ్ళి ఆ మీట నొక్కేదాకా నువ్వెవరికి ఓటేస్తావో నీకే తెలియదు. నువ్వు నొక్కుతావు, నీ ఇష్టమైన వాళ్ళకి నొక్కుతావు. అక్కడ ఆ టైంలో నువ్వు అన్నీ ఆలోచించుకుని నొక్కుతావు అన్నమాట.
ఈ సర్వేల వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారా ఎవరికి ఓటేస్తే? అంటే ఈ సెఫాలజిస్టులు, ఈ సెఫాలజీ, ఈ సర్వేలు ఇదంతా పెద్ద బోగస్. ఇప్పుడు జాతకాలను నమ్ముతావా? ఇప్పుడు జాతకాలు ఎలాగో జాతస్య పండితుల వాళ్ళు ఏదంటారు జ్యోతిష్కులు, వాళ్ళని మించిన వాళ్ళు వీళ్ళు అనమాట. కాకపోతే డబ్బు, వీళ్ళు డబ్బు వేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బు వేసుకుంటున్నారు, మనల్ని గబ్బు పట్టిస్తున్నారు. ఏది ఇవాళ వీళ్ళ బారి నుంచి మనం బయటపడాలి. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వేసారు సార్, ఏంటంటే జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా అనే దానికి ఏదైతే 65% వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా లేదు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అని ఇచ్చారంట సార్ సమాధానం. ఇక నాకు ఇంకొకటి మీరు అన్న తర్వాత నాకు అర్థమవుతుంది ఇంకొక కొద్ది ప్రశ్న ఏంటంటే, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అని చెప్పి ఎలా విభజించారు అంటే ఎలా అంటే ఏ పరిగణలో చెప్పుండొచ్చు సార్ దాన్ని? కార్యకర్తలు అంటే మద్దతుదారులను కావాలి. వాళ్ళ ఇంటి మీద పసుపు జెండా ఉందేమో, వీళ్ళ ఇంటి మీద బులుగు జెండా ఉందేమో, ఆ ఇంట్లో పోయి వీళ్ళు అడిగారేమో. ఇప్పుడు 65% మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అనే కోరిక వైసీపీ సపోర్టర్ల నుంచి వచ్చిందని ఈ సర్వే బయటపెట్టింది. మరి పంపించారా జగన్కి సమాచారం? కనీసం అతను అప్పుడన్నా వస్తాడు అసెంబ్లీకి. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అని అటు అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంగా అది నీ విధి. నువ్వు నీ విధి నిర్వహణ అసలు ఎప్పుడూ సక్రమంగా చేయలేదులే, అది వేరే విషయం. అటు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ 2014-15లో సగంలో ఎగ్గొట్టి పాదయాత్ర అన్నాడు. ముఖ్యమంత్రిగా అప్పుడు మనం చూసాం, ఏది అసలు సెక్రటేరియట్కి వెళ్లకుండా, సీఎం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు. ప్యాలెస్ నుంచి బయటికి రాలా, బయటికి వెళ్ళినా ఆకాశంలో వెళ్ళేవాడు, కింద ట్రాఫిక్ ఆపేసేవాడు, చెట్లు నరికిచ్చేవాడు. అంటే ఇప్పుడన్నా ఇతను అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రతిపక్షంగా పోరాడతాడని జనం పాపం ఆశ. ఆ ఆశనే ఇవాళ ఈ సర్వే కూడా వ్యక్తీకరించింది. కానీ జనం ఆశలు మరి నెరవేరిస్తే అతను జగన్ ఎలా అవుతాడు? ఏది అతను వెళ్తాడా? పొరపాటును కూడా అసెంబ్లీకి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే అదొక ఎడ్డెం, నువ్వు తెడ్డాం. ఈ ఎడ్డెం తెడ్డెం నాయకుడు, ఆ ఎడ్డెం తెడ్డెం పార్టీ ఇవాళ ప్రతిపక్షంగా ఇవాళ ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి దాపురించడం దురదృష్టం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సర్వేకి మాత్రం నిజంగా మీరు ఉన్నట్టే సంవత్సరానికి సర్వే అనేది మాత్రం కరెక్ట్ కానే కాదు. సో చూద్దాం జరుగు. ఈసారి నెలకు చేయమను కేకే వాళ్ళని. చూద్దాం సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.